పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇప్పటికింతే ఇంకేం లేదంటూ ఏపీలో వైసీపీకి అంత మాత్రంగానే గ్రాఫ్. ఏడాదిన్నరలో ఏమాత్రం పెరగని వైసీపీ రేంజ్. జగన్కు ఇంకా ఇప్పట్లో ఛాన్స్ లేనట్టేనా? సీనియర్ నేతలు నిపుణులు చెప్తున్న రీజన్ అదేనా? రాజకీయాల్లో అధికారంలోకి రావడం, అధికార పార్టీగా ఉండడం, ఎల్లకాలం ప్రజల్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆ విషయం రాజకీయ అధినేతలతో సీనియర్లు చాలా మందికి తెలుసు. అయితే ఒకసారి ఎంతో కష్టపడి అధికారం తెచ్చుకున్న రాజకీయ పార్టీ అన్ని విధాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలంటారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ జాతీయ పార్టీలకు ఎంతో కొంత స్థాయిలో కింద పడినా పైకి లేచే ధైర్యం ఉంటుంది. అలాగే శక్తియుక్తులు కూడా ఉంటాయి. కానీ వైసీపీ, జనసేన లాంటి పార్టీలకు ఆ స్థాయిలో ఒకసారి కింద పడితే పైకి లేచే పరిస్థితి ఉండదు. అది గుర్తుపెట్టుకొని రాజకీయ పార్టీలు, ఇంకా చెప్పాల్సి వస్తే కొత్త రాజకీయ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన దాదాపుగా 10 ఏళ్ల పాటు శ్రమించి తెచ్చుకున్న అధికారాన్ని 5 ఏళ్ల పాటు తుంచుతూ ఆ తర్వాత అంతే ఈజీగా అధికారాన్ని కూటమిల ప్రభుత్వం అధికారం వచ్చేదాకా తెచ్చుకున్నారు. 5 ఏళ్లలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూ ఎవరిని పడితే వాళ్ళను నమ్ముతూ పార్టీ నడిపించారన్న ఆరోపణలున్నాయి. అలాగే చాలా సునాయాసంగా అధికారాన్ని టీడీపీ చేతిలో పెట్టారనేది కూడా ఒక తీవ్రమైన ఆరోపణ వైసీపీ నేతల నుంచి ఉంది. మొదటి నుంచి సమీక్షించుకొని జాగ్రత్త పడుతూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే వైసీపీ పార్టీ ఇప్పటికీ అధికారంలో ఉండేది. అయితే ఈ విధంగా ఆయన చేరుకోలేదని, అదే ఆయన స్వయం కృతాపరాధం అనేది చాలా మంది చెప్పే మాట. పోనీ ఇప్పటికైనా ఆయన తేరుకున్నారా అంటే అది లేదట. 2029 కూడా పూర్తిగా ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదట. అంటే వైఎస్ జగన్ ఆశలు 2029 ఎన్నికల్లో కూడా నెరవేరేట్లు కనిపించడం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. కూటమి ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసినప్పటికీ వారు జనంలో ఉంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళినట్లు కనిపిస్తుంది. కూటమి కలిసి ఉన్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను విస్మరించడం లేదు. వైసీపీకి ప్రస్తుతం రాయలసీమలోని 3 జిల్లాల్లో తప్పించి ఎక్కడ బలం పుంజుకోలేదన్న విశ్లేషకులు వెలువడుతున్నాయి. రాయలసీమలోను కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో మాత్రమే వైసీపీ 2 నెలల్లో కాస్త పుంజుకుందని, కానీ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందనేది విశ్లేషకుల అంచనా. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కొన్ని ప్రజల్లో అసంతృప్తికి గురి చేసినప్పటికీ అది వైసీపీకి ప్లస్ అయ్యేంతగా లేననేది వాస్తవం. ఎందుకంటే కొద్దో గొప్ప బతిమాలి కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో చంద్రబాబు ఒకంత సక్సెస్ అవుతుండటంతో వైసీపీ వైపు చూసే అవకాశం లేదంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి వారు కూటమిలో మిత్రులుగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. జనసేనకు ఓటింగ్ లేకపోయినా సామాజిక వర్గం, ఫ్యాన్స్ బలం పోలింగ్ కేంద్రాల వద్ద కూటమికి అండంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లు నిత్యం జనంలోకి ఉండడంతో పాటు సమస్యల పరిష్కారానికి కొద్దో గొప్ప కృషి చేయడం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. కూటమికి, జగన్ ప్రభుత్వానికి మధ్య పోలిక పెట్టి చూస్తే పెద్దగా తేడా లేకపోవడం కూడా ఎన్డీఏ విజయానికి దోహదపడుతుందంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో లెక్కలు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటి వరకైతే జగన్కు వచ్చే ఎన్నికల్లోనూ ఛాన్స్ లేదన్నట్టే అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అధికారంలోకి రావాలంటే మాత్రం రాజకీయంగా అధినేతలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఈ విషయం ప్రత్యేకించి చంద్రబాబు లాంటి సీనియర్ నేతలకు చెప్పక్కర్లేదు. ఒకసారి అధికారం కోల్పోయిన వెంటనే ఆయన ఏం చేయాలో అనేది క్లియర్గా చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి తనకన్నా చిన్న స్థాయి వ్యక్తులను కూడా ఆయన ప్రాధాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఉచ్చ నీచాలను చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాల్సిన నేపథ్యం ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా రాజకీయంగా రాజీ పడకుండా నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలి. అంతే తప్ప అహంభావంతో, అహంకారంతో ఉంటామంటే మళ్ళీ ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. 5 ఏళ్ల పాటు భరించి చివరకు ఏం చేయాలో చేస్తారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజలకు ఇష్టమైనవి, హితమైనవి చేసుకుంటూ వెళ్తూనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చూడాలి మరి జగన్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయ తీరు ఎలా ఉంటుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.